హాయ్ హలో అందరికీ నమస్కారం. మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ 5. స్మితకి టిపా ఎలా అడ్డు వచ్చిందో తెలుస్తున్న భరత్ దివ్య వైపు కోపంగా చూడగానే తను కూర్చున్న చోటు నుండి లేచి నిలబడుతుంది. దివ్య వైపు కాల్చేలా చూస్తున్న భరత్ని చూస్తుంటే దివ్యకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. కానీ అక్కడ తల్లి ఉందన్న కాస్త ధైర్యంతో నిల్చున్న దివ్య చూపు స్మిత కాల్ని చూస్తుంది. నొప్పితో అబ్బా అంటున్న స్మితని చూసి దివ్యలో ఆనందం. తన ఆనందపు చిరునవ్వు భరత్ చూపును దాటిపోలేదు. రెడీ అయి కిందికి వచ్చిన హేమంత్కి పెయిన్ కిల్లర్ తీసుకురా అని చెప్పడంతో రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అందులో నుండి పెయిన్ కిల్లర్ ఒకటి తీసి స్మితకిచ్చి ఏమైంది అని అడుగుతాడు. సోఫా ముందున్న టేబుల్ తగిలింది అని చెప్పి అతనిచ్చిన పెయిన్ కిల్లర్ వేసుకుంటే జాగ్రత్తగా నడవచ్చు కదా అంటూనే చూశాడు టీపాయ్ వైపు. అప్పుడు దివ్య నవ్వు చూసి అర్థమైంది తానే చేసిందని. అక్కడ ఆల్రెడీ భరత్ ఉండడం చూసి హేమంత్ సైలెంట్ అయ్యాడు. అప్పటికే ఊరిలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ చేయాల్సిన హోమం కోసం ఏర్పాట్లు చేసిన భరత్ వాళ్ళ కోసం చూస్తున్న సురేంద్ర గారి నుండి ఫోన్ వచ్చింది, త్వరగా రండి అని. భరత్ వస్తున్నా అని చెప్పి బయట స్మితని నీకు ఇప్పుడు ఓకే కదా అని అడిగి పసిపిల్లలా ఎత్తుకుని కారు వరకు తీసుకువచ్చాడు. హేమంత్ డోర్ తీయడంతో వెనక సీట్లో స్మితని కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసి డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటున్న దివ్య వైపు చూసి నువ్వు వెనక కార్లో రా అంటూ సీతని కూర్చోమన్నాడు. కార్ ముందుకు పోనిచ్చాడు. వెళ్తున్న కారు వైపు అసహనం కోపం కలిపి చూస్తూ సుగుణ వైపు చూసింది. అప్పటికే హేమంత్ కార్ తీసి రెడీగా పెట్టి ఆంటీ మీరు రండి అనడంతో దివ్య తిరిగి హేమంత్ వైపు చూసింది. చూస్తున్న తన్ని పట్టించుకోకుండా వెళ్దామా అంటూ సుగుణ గారిని అడగగానే దివ్య వచ్చి కూర్చో హోమానికి ఇప్పటికే ఆలస్యమైంది అని కూతుర్ని పిలిచింది సుగుణ. కోపంగా వచ్చి కారులో కూర్చున్న దివ్యని నవ్వుతూ చూసి హేమంత్ ముందుకు పోనిచ్చాడు కార్ని. దంపతులుగా చేయాల్సిన పూజ అవ్వడంతో దాన్ని సుగుణ సురేంద్ర గారులతో చేపించాడు భరత్. హోమం జరుగుతున్నంతసేపు అందరూ అక్కడే ఉంటే అరుణ్ మాత్రం అక్కడ జరిగేది అతనికి ఇరిటేటింగ్గా అనిపించి పక్కకి వెళ్ళి గుడి అని కూడా చూడకుండా పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి తాగుతూ ఉన్నాడు. హోమం అనంతరం స్మిత సీతాలని కూర్చోబెట్టి వారిద్దరికీ అమ్మవారికి అభిషేకం చేసిన నీటి నుండి కొన్ని నీళ్లు తీసుకుని వారి మీద పోశారు. ఆ తర్వాత ఇద్దరు సుగుణ సురేంద్రల పాదాలకి నమస్కారం చేసి పూజారి గారు చెప్పినట్టు వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చారు. అప్పటికే భరత్కి ఆఫీస్కి సంబంధించిన ఫోన్ రావడంతో వెళ్ళి మాట్లాడుతున్నాడు. స్మితకి నడవడం ఇబ్బందిగా అనిపించి సీత సాయం తీసుకుని నడుస్తుంది. తడిచిన బట్టలు ఉండడంతో హేమంత్ వారి వద్దకి వెళ్ళలేదు. ఎలాగోలా సీతే స్మితకి సాయం చేసి లోపలికి తీసుకువెళ్ళింది. ఇద్దరు బట్టలు మార్చుకున్న తర్వాత హోమం జరిగిన చోటుకి వచ్చిన సీత స్మితల్ని చూసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అన్నారు. సీత అలాగే అంటూ ముందుకి కదులుతున్న స్మిత తన దెబ్బ తగిలిన కాలుని చూస్తూ ఉంది. భరత్ వస్తాడు అని చూస్తున్న సురేంద్ర గారికి ప్రదక్షిణలు కంపల్సరీనా అని అడిగాడు సుగుణ. అమ్మాయి కాలికి దెబ్బ ఉంది అని. అవునమ్మా, అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు తప్పకుండా అని అన్నారు ఆయన. స్మిత అత్తయ్య నా వల్ల కాదు అని సుగుణ గారి వైపు చూస్తుంటే అలా అంటే ఎలా తల్లి అని కాస్త ప్రయత్నించి చూడు అని బుజ్జగింపుగా చెప్తారు స్మితకి ఆవిడ. అలాగే అంటూ లేచిన స్మిత మెల్లిగా 2 అడుగులు వేసేసరికి నడవలేక కింద పడుతూ ఉంటే వచ్చి హేమంత్ పట్టుకున్నాడు. సుగుణ గారు వచ్చి పట్టుకునేలోగా హేమంత్ వచ్చి స్మితని పట్టుకొని నడవగలవా అని అడిగాడు ఆమెని. లేదు అంటూ తలని ఆడించడంతో తనని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చా అని అడిగాడు పూజారిని. చేయొచ్చు బాబు, కానీ అమ్మాయి మాత్రం ఉండాలి అన్నారు ఆయన. ముందుగా వెళ్తున్న సీత స్మితని చూసి నేను పట్టుకోనా అనేలోగానే తనని ఎత్తుకొని నన్ను పట్టుకో అన్నాడు. అంటూ హేమంత్ మెడ చుట్టూ హారంలా చేతులు వేసి పట్టుకుంటే హేమంత్ స్మితతో ప్రదక్షిణలు చేశాడు. ఫోన్ మాట్లాడడం పూర్తయ్యాక వచ్చిన భరత్ హేమంత్ స్మితని చూసి కళ్ళు చిన్నగా చేస్తే సుగుణ గారు చెప్తారు. అలాగా అంటూ వారిద్దరిని చూసి మిగతా కార్యక్రమాల కోసం ఇంకా ఊరిలో ఉన్న గుడి అభివృద్ధికి అని పూజారి గారితో మాట్లాడుతున్న సురేంద్ర గారి పక్కనొచ్చి నిల్చున్నాడు భరత్. సీత త్వరగా నడుస్తూ ఉంటే స్మితని ఎత్తుకొని నడవడం కనుక హేమంత్ కాస్త మెల్లిగా నడుస్తూ వచ్చాడు. ముందుగా వెళ్ళిన సీత ఒక్కత్తి వస్తూ ఉండడం చూసిన అరుణ్ తన దగ్గరికి వచ్చి నిన్నెత్తుకోనా అని అన్నాడు. అరుణ్ వైపు కోపంగా చూసి అన్నయ్య గురించి తెలిసి కూడా నువ్వెందుకు నాతో మిస్బిహేవ్ చేస్తున్నావు అరుణ్ అని అడిగింది.
ఈరోజు కాకుంటే రేపైనా మీ ఇద్దరిలో ఒకరిని నాకిచ్చే కదా పెళ్లి చేయాలి అని భరత్కి నాన్నగారి మీద ఉన్న అభిమానం కారణంగా అడగడం, దానికి మీ అన్నయ్య నో అనడం జరగదు అని అరుణ్ సీత వైపు చూస్తూ అంటే, కలలు కనడం మానేయ్ అరుణ్ అంటూ ముందుకు వెళ్ళిపోతుంది సీత. తనని దాటుకుని వెళ్తున్న సీతని చూసి గుడిలో నిల్చున్న భరత్ కనిపించడంతో అరుణ్ అప్పటికైతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీతకి అరుణ్ మాటలు కష్టంగా ఉన్నా అతని గురించి భరత్కి చెప్తే వారికి ఉన్న పెద్ద దిక్కు సుగుణ సురేంద్రలు కూడా వారికి దూరమవుతారని ఊరుకుంది. ఇప్పటికే వారి దగ్గరికి ఎవరినీ రానివ్వని భరత్ చిన్నతనం నుండి వారిని జాగ్రత్తగా చూసుకుని వారి ఆస్తి కూడా వారికే భద్రంగా ఇచ్చిన సురేంద్ర గారంటే ఉన్న అభిమానం, గౌరవం కారణంగా వారిని మాత్రమే రాణిస్తారు. అటువంటిది ఇప్పుడు అరుణ్ ప్రవర్తన గురించి భరత్కి చెప్తే వాళ్ళు కూడా దూరం అవుతారు. అన్నయ్య తనకంటూ ఒక గుర్తింపు వచ్చాక సురేంద్ర వాళ్ళతో పాటు ఉండమన్నా కూడా వద్దంటూ తనకంటూ తండ్రి కట్టించిన చతుర్థిస్ మాన్షన్లోనే ఉంటున్నాడు. స్మితని ఎత్తుకొని ప్రదక్షిణలు పూర్తి చేశాక తనని దింపి హేమంత్ వెళ్ళి భరత్ పక్కన నిల్చుంటే స్మిత వచ్చి సీత పక్కన కూర్చొని పూజారి గారు చెప్తున్నట్టుగా పూజని చేస్తూ ఉన్నారు. హేమంత్ వెళ్ళి భరత్ పక్కన నిల్చోగానే భరత్ తన వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు. అంతలోనే పూజారి గారు అమ్మవారికి ఇస్తాను అన్న హారాన్ని తీసుకురండి అనడంతో కారులోనే మరిచిన హారాన్ని తీసుకువచ్చి పూజారికి ఇవ్వు అంటూ హేమంత్కి చెప్పాడు భరత్. అలాగే అంటూ హేమంత్ అక్కడి నుండి వెళ్తే బావా అంటూ అరుణ్ వచ్చి ఇంట్లో వాళ్ళు ఇవ్వాల్సింది ఎవరో అనాథ చేత పూజారి గారి చేతికి ఇప్పించడం ఏంటి అని అన్న సెకండ్లో అరుణ్ చెంప మీద భరత్ చేతబడి అరుణ్ వెళ్ళి ఆలయంలోని ధ్వజస్తంభం ముందు ఉంటాడు. ధ్వజస్తంభం ముందు పడ్డ అరుణ్ దగ్గరికి కంగారుగా సుగుణ గారు వస్తూ ఉంటే సురేంద్ర ఏమైంది అరుణ్ అంటూ దగ్గరికి వెళ్ళి లేపాడు కొడుకుని. అది నాన్న అంటూ చెప్పి పట్టరాని కోపంతో చూస్తున్న భరత్ని చూడలేక తలదించేశాడు అరుణ్. సురేంద్రకి తెలుసు అరుణ్ హేమంత్ గురించి అనాథ అని మాట్లాడడం తప్పు అని. కొడుకు కదా, అందరి ముందు చెప్పలేకపోయారు, ఒప్పుకోలేకపోయారు. కానీ సుగుణ మాత్రం కొడుకును వెనకేసుకు వస్తూ నిజమే భరత్, ఇంటి వాళ్ళు మాత్రమే అమ్మవారికి ఇవ్వాల్సిన కానుకల్ని తాకాలి అంది. సుగుణ గారు అన్న తర్వాత హేమంత్ పక్కకి నిల్చొని నువ్వు వెళ్ళి తీసుకురా భరత్ అంటూ ఉంటే నువ్వే వెళ్ళి హారం తెచ్చి అమ్మవారికి వేయడం కోసం పూజారి గారి చేతికి ఇవ్వు అనగానే అది అంటూ ఉన్న అతన్ని ఆపుతూ నువ్వు నా ఫ్యామిలీ అన్నాడు బేస్ వాయిస్తో. చెప్పగానే హేమంత్ అక్కడి నుండి వెళ్ళి భరత్ చెప్పినట్టు చేశాడు. సుగుణ గారు ఏదో చెప్పాలి అని చూస్తే సురేంద్ర గారు ఆమెను ఆపి కందిన అరుణ్ బుగ్గని చూపి నీకు ఎప్పుడు బుద్ధొస్తుందిరా అంటూ పక్కకి వెళ్ళిపోతారు. భరత్ చెప్పినట్టు హేమంత్ పూజారికి హారాన్నిగా ఇచ్చి స్మిత పెదాల్లో నవ్వు చేరితే హేమంత్ వల్ల తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మామయ్య వాళ్ళు దూరం అవుతారా అన్న అనుమానం సీతలో కలుగుతుంది. భరత్ మాత్రం ఎప్పట్లానే గంభీరంగా చూస్తున్నాడు పూజ చేస్తున్న చెల్లెళ్ళ వైపు. పూజ ముగిసి ఇంటికి వచ్చిన తర్వాత పూజ వారం పాటు కొనసాగుతున్నందున సీత స్మితల్ని పట్టుపరపుల మీద కాకుండా కటిక నేల మీద పడుకుంటే అమ్మవారి కృప వారిపై ఉంటుంది అని పూజారి గారు చెప్పింది చెప్పినట్టు సుగుణ గారు భరత్కి చెప్పి వారి కోసం హాల్లో ఉన్న దేవుడి గది ముందు ఏర్పాటు చేస్తారు. సుగుణ గారు చెప్పింది విని ఆమె వారి కోసం చేస్తున్న ఏర్పాట్లు చూసి అత్తయ్య అంటూ పిలిచి చెల్లెళ్ళ సౌకర్యం కోసం మెత్తగా ఉండేలా ఏర్పాట్లు చేస్తాడు. దివ్యకి అప్పుడే అర్థమైంది హేమంత్ స్థానం భరత్ దృష్టిలో ఎంత పీక్స్లో ఉంది అని. భరత్ తన భర్తగా మారాలి అంటే తనేం చేయాలో పథకాలు వేస్తూ ఉంది. వారం రోజులు రోజుకో విధంగా పూజలు జరిపించి చివరి రోజున గుడిలో అన్నదానం వస్త్రదానం చేయిస్తాడు భరత్. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాక పూజారి గారికి భారీ మొత్తంలో దక్షిణ చెల్లించి గుడిలో కొలువై ఉన్న అమ్మవారిని చూశాడు. సీతా స్మితలిద్దరూ ఆ రోజు చేయాల్సిన పూజ అనంతరం బట్టలు మార్చుకొని అన్నయ్య పక్కన వచ్చి నిల్చోగానే సురేంద్ర గారు దానానికి ఊరి జనం వచ్చి ఉన్నారు అని చెప్తారు. వస్తున్నామంటూ చెల్లెళ్ళు ఇద్దరు పక్కన చేరితే వారిని తీసుకొని వెళ్ళి పక్కన నిల్చొని అతనికి నమస్కారం చేస్తున్న ఊరి జనాన్ని చూస్తూ సేమ్ అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాడు భరత్. అలసిపోయి ఇంటికి చేరిన అందరూ గుడిలోనే భోజనం చేసి ఉండటంతో అప్పటికే చీకటై ఒక్కొక్కరికి నిద్ర ముంచుకు వస్తూ ఉంటే అందరూ గదుల్లోకి వెళ్ళిపోతే సీతా స్మితలు మాత్రం హాల్లోనే పడుకున్నారు.
నిద్రపోవడం కోసం వెళ్ళడానికి ముందే తెల్లవారగానే హైదరాబాద్ ప్రయాణం రెడీగా ఉండండి అని చెప్పి భరత్ కూడా రూమ్కి వెళ్తాడు. తెల్లవారడమే ఆలస్యం. అందరూ లగేజ్ ప్యాక్ చేసుకుని వారి కోసం రెడీగా ఉన్న చాపర్లో ఎక్కి కూర్చున్నారు. గడుస్తున్న వారం రోజులుగా ప్రీతి భరత్ గురించి ఆలోచిస్తూనే ఉంది. అతని మీద తనకి ఉన్న ఫీలింగ్ ఏంటి అన్నది ఇంకా తనకే పూర్తి క్లారిటీ రాకున్నా వారంగా కనబడటం లేని అతని గురించి ప్రతిరోజు బస్ ఎక్కే సమయంలో ఆమె కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. అతని కోసం ఎవరిని అడగాలో తెలియడం లేదు తనకి. తనన్న మాటలకి హట్ అయి తనని వదిలేశాడు ఏమో అన్న ఆలోచన రాగానే తన ప్రమేయం లేకుండానే కంటి నుండి కన్నీరు రాలుతూ ఉంది. భరత్ అతని మీద ప్రీతికి ఉంది ప్రేమ లేక ఇంకొకట అని కూడా తేల్చుకోలేకపోతున్న తనని అతను కనపడకపోవడం మాత్రం మనసుకి బాధని కలిగించింది. వారం రోజులు భరత్ దగ్గరికి వెళ్ళి తను ఉంది. కొన్ని నిమిషాలు మాత్రమే అయినా అతను ఇప్పుడు కనిపించకపోవడం ప్రీతిలో బాధని కలిగించింది. తను వెళ్ళి అతనితో ఒక్క మాట మాట్లాడేది కాదు. అయినా ఎందుకు సాయంత్రం అవ్వడంతోనే భరత్ పంపిన కారు వస్తే చెప్పలేని ఆనందం కళ్ళలో చేరి తనని ప్రేమించే వారున్నారు అన్న భావనని మనసులో కలిగించేది తనకి. అందుకే ప్రతిరోజు భరత్ వద్దకు వెళ్ళడానికి ఎదురు చూసేది తను. బయటికి మాత్రం చెప్పేది కాదు. అతని ముందు పెదవి విప్పడం కాదు కదా, కనీసం అతన్ని కళ్ళెత్తి చూడడం కూడా చేసేది కాదు. భరత్ గురించి ఆలోచిస్తూ ఉన్న ప్రీతికి తనిప్పుడు తన కోసం కార్ పంపడం కానీ మాట్లాడడం కోసం ఫోన్ చేయడం కానీ చేయకపోయేసరికి వర్షిస్తూ ఉన్న నేత్రాలని తుడుచుకోవాలి అని కూడా మరిచి అలానే రూమ్లో కూర్చొని ఏడుస్తుంది ప్రీతి. డిన్నర్ చేయడానికి కిందకి రాని మనవరాలి కోసం ప్లేట్లో భోజనం పెట్టుకుని తీసుకువెళ్తున్న తల్లిని చూసి, ఏమ్మా మీ యువరాణి గారు కిందికి వచ్చి భోజనం కూడా చేయరా అని అడుగుతున్న కొడుకు వైపు చూసింది కాంతం. నీ మాటల వల్లే అది భోజనం చేయడానికి కిందికి వచ్చుండదు అంటూ వడ్డించిన భోజనం తీసుకుని రూమ్లోకి వెళ్తుంది కాంతం బాంబ. తల్లి మాటలకి కోపంగా చూస్తూ, పెట్టు, ఎంతగా పెట్టుతావో పెట్టుకో నీ మనవరాలికి, దానికి ఆనందం కొద్ది రోజులేలే అనుకుంటూ కోపంగా ప్రీతి వైపు చూస్తున్నాడు. అంతలోనే విజయ్ వచ్చి నాన్న అంటూ హత్తుకొని కూర్చున్నాడు. కూతురు మీద కోపం కానీ కొడుకు మీద ప్రేమ. బహుశా వాడు తనని పోషిస్తాడని ఉండొచ్చు, లేక పుత్ర సంతాన ఆనందం అతనిలో ఉండి ఉండొచ్చు అని తండ్రి కొడుకులను చూస్తున్న సువర్ణ అనుకుంటూనే రండి భోజనం చేద్దామని పిలుస్తుంది. ముగ్గురు నవ్వుతూ కూర్చొని డిన్నర్ చేస్తుంటే అక్కెక్కడా అని విజయ్ అడిగాడు. కాంతం గారు పెద్ద వయసు అవ్వడంతో త్వరగా అరగదు అని తొందరగా డిన్నర్ ఫినిష్ చేసి అందరూ పడుకునే సమయానికి నిద్రపోతారు అని తెలిసి నానమ్మ గురించి అడగక ప్రీతి కోసం అని తల్లి వైపు చూస్తారు. మీ అక్కకి మీ నానమ్మ గారాబం ఎక్కువ అవుతుందిరా, అందుకే అది రాలేదు అని ఈవిడ గారే వెళ్ళారు స్వయంగా తినిపించడం కోసం అని వెటకారం ధ్వనిస్తూ చెప్తూ ఉంటే సువర్ణకి అర్థమైన విజయ్ చిన్నవాడవడంతో వాడికి ఇంకా అర్థం అవ్వక, అక్కకి నానమ్మ నాకు నువ్వు గారాబం చేస్తారు నాన్న అంటూ తల్లి చేసిన ఉప్పు చేపలోని ముళ్ళులు తీస్తూ అన్నాడు. కొడుకు మాటకి సుందరంకి పొలమారితే సువర్ణ పిల్లాడి ముందు అయినా అమ్మాయి గురించి మంచిగా మాట్లాడండి అంటుంది. కథ వినేసి వెళ్ళపోకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కొంచెం చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ ఇలాగే చేయడానికి చూస్తాను.